ప్రైజ్ ద లార్డ్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో మీరు అన్ని విషయములలో ఆశీర్వదించబడుదురుగాక. ఆత్మలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉందురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట ఆదికాండం 46వ అధ్యాయం 4వ వాక్య భాగం. నేను నీతో కూడా వచ్చేదను. యేసయ్య మీదనే ఆధారపడి ఆనుకొని ఆయన నీడలో నిలిచి ఆయన పాద సన్నిధిలో నిత్యము ప్రార్థించుచు స్తుతించుచు యేసయ్య రాకడ కొరకు నిరీక్షణతో సాగిపోవచ్చున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమ, నా యేసయ్య మారని దేవుడు, మార్పు లేని దేవుడు. కాలములు మారిన, మనుష్యులు మారిన, ప్రకృతిలో పెను మార్పులు జరిగిన యేసయ్యలో మార్పు లేదు, మార్పు రాదు. అందుకే మనము లయము కాలేదు. ఆయన చేసిన వాగ్దానములు మార్పు లేనివి. మనం మారిన ఆయన మారని దేవుడు. మన ఎడల ఆయనకున్న ప్రేమ దయ గొప్పది, మారనిది. మనలను ఆయన ఎంతో ప్రేమించి ఉన్నాడు. అందుకే నీతో కూడా రావాలి అని ఆశిస్తూ ఉన్నాడు. నీతో రావాలని ఎవరు ఇష్టపడకపోయినా నా యేసయ్య తుది శ్వాస విడిచే వరకు, ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు ఆయన మనతో కూడా వచ్చే దేవుడై ఉన్నాడు. నీతో కూడా ఉండే దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా! యేసయ్యకే స్తోత్రము కలుగును గాక. ఆయనకు కృతజ్ఞులమై ఉందుము గాక. ఈ అపాయకరమైన చెడు దినములలో, దుర్దినములలో, అపవాది ఆగడములకు అంతులేని ఈ దినములలో మనతో కూడా ఆయన రావాలి, ఆయన ఉండాలి. ఆయన తోడు మనకుంటే అంతే చాలు కదా. ఆయన మన ముందు ఉంటే మనకు భయమే లేదు కదా. సదాకాలం యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉందును అని వాగ్దానం ఇచ్చినవారు, కన్నవారు, కడుపున పుట్టినవారు, తోడబుట్టినవారు, నమ్మినవారు, ప్రేమించినవారు ఎవరు నీతో రారు, రాలేరు. అంతము వరకు ఉండరు, ఉండబోరు. ఏదొక రోజున, ఏదొక సమయములో నీకు దూరమైపోతారు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. భయపడకు దేవుని బిడ్డ, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యేసయ్య. ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. నీ శ్రమలలో, నీ శోధనలలో, నీ ఇరుకు ఇక్కట్లలో, నీ వ్యాధి బాధలలో, నీ కష్టాలు, నీ కన్నీళ్లలో, నీ ఒంటరితనములో, ప్రతి పరిస్థితిలో నీతో కూడా ఆయన ఉండును. నీవు ఆయనను మాత్రమే ప్రేమించుచు, ఆయన చిత్తము మాత్రమే జరిగించుచు, ఆయన యందు మాత్రమే విశ్వసించుచు, ఆయన యందు మాత్రమే కనిపెట్టుచు, ఆయనకు మాత్రమే ప్రార్థించుచు, ఆయన వైపే చూచుచు, ఆయన అడుగు జాడలలో అడుగులు వేయుచు నీవు ఉండిన ఎడల నిశ్చయముగా నా యేసయ్య నీతో కూడా ఉండి నీకు ధైర్యమునిచ్చును, ఆలోచన చెప్పును, నీ మీద దృష్టి నిలుపును, నీవు నడవలసిన త్రోవ నీకు చూపించును, ప్రయోజనకర ఉపదేశము చేయును, నిన్ను ఆశీర్వదించును, నీకు ఆరోగ్యమును, ఆనందమును, సంతోషమును, సమాధానమును, అన్నిటిపైన జయమును, ఆత్మాభిషేకమును, ఆత్మానందమును కలుగు చేసి ఆత్మలో వర్ధిల్లునట్లుగా చేయును. నిన్ను తలగాను పైవానిగా ఉంచి నిన్ను ఘనపరిచి నిన్ను గొప్ప చేయును. నిత్యములో ఆయనతో కూడా యుగయుగములు నిలిచి ఉన్నట్లుగా ఆయన చేయును. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచున్నాం. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. గడిచిన కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చారు. మరొక నూతన సంవత్సరములో మేము అడుగుపెట్టినట్లుగా చేసి మా జీవితానికి ఒక నూతనమైన కార్యాన్ని మీరు చేయబోతున్నారు. అందును బట్టి స్తోత్రం. నేను నీతో కూడా వచ్చేదను అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఈ సంవత్సరమంతయు, జీవిత కాలమంతయు, ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీరు మాతో కూడా ఉండమని కోరుకుంటున్నాం యేసయ్య. మాతో కూడా రమ్మని ఆశిస్తున్నాం యేసయ్య. ప్రతి విషయంలో
మీరు మాతో కూడా ఉండి అన్ని విషయంలో జయమును కలుగు చేసి అన్ని విషయంలో ఆశీర్వదించి మీ ఆగమమునకు మేము సిద్ధపడినట్లుగా కృతజ్ఞతాస్తుతులతో మిమ్మల్ని ఎదుర్కొన్నట్లుగా కృపదయ చేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీతోనూ మీ కుటుంబముతోనూ ఆయన వచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ.